ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం సీనియర్ పాత్రికేయులు శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా అభివర్ణిస్తూ వారిని తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి మేమందరం కూడాను చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క అరెస్ట్ వెనక చాలా చాలా తప్పులు జరిగాయనేది ఈ సందర్భంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మొదటిది, ముఖ్యంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారు అనే వ్యక్తి 2 తెలుగు రాష్ట్రాలకి కూడా చాలా సుపరిచితులైనటువంటి సీనియర్ జర్నలిస్టు. ఈయన ఒక సీనియర్ సిటిజన్, 70 సంవత్సరాలు పైబడిన వారు. వారిని అరెస్ట్ చేయడం, హైదరాబాద్లో అరెస్ట్ చేసి తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్ర తీసుకురావడం, సుమారు 330 కిలోమీటర్లు ఆయనకి తీసుకొచ్చి మధ్యలో ట్రాన్సిట్ రిమాండ్ను కూడా ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. రెండవది, ఎవరికైనా సరే ఒక సెక్షన్ కింద అరెస్ట్ చేసినప్పుడు దానిలో పడే శిక్ష 3 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే వారికి ముందుగా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాలి. ఇది ఆర్టికల్ 40 సెక్షన్ 41 ప్రకారం ఇది కూడా జరగలేదు. వారికి ముందస్తుగా ఎటువంటి నోటీసులు ఇవ్వడం జరగలేదు. మూడవది, ఈయన చేసిన తప్పేంటి అంటే కేవలం ఒక డిబేట్ని నిర్వహించడం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అక్కడ మాట్లాడిన గెస్ట్ కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేశారు. దాన్ని వెంటనే వీరు ఖండించడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను అది తప్పు కాదు. కానీ కూటమి నేతలకు మాత్రం ఇది తప్పుగా కనిపించింది. నాలుగవది, ఈయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం అనేది చాలా దారుణం. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం వలన నిజంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీస్ ఉంటారో వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు కూడా పోలీసులు ఇంత అత్యుత్సాహం ప్రదర్శించరు. ఈ విషయంలో మాత్రం చేసింది చాలా తప్పు. వీటన్నిటితో పాటు రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కూడాను ఒక స్వేచ్ఛనిచ్చింది, రైట్ టు టాక్, భావస్వేచ్ఛను వ్యక్తపరిచే ఒక హక్కును ప్రసాదించింది. కానీ ఆ హక్కును కూడా కాలు రాసే ప్రయత్నం, అంటే రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 అండ్ 22 సెక్షన్ 1 ప్రకారం రాజ్యాంగం ఏదైతే ప్రజలకు ఇచ్చిందో ఆ హక్కులను కూడా ఉల్లంఘించి కాలు రాసే పని ఈరోజు కూటమి ప్రభుత్వం చేసిందనే చెప్పాలి. వీటిలన్నిటిని చూసి సుప్రీంకోర్టు కూటమి ప్రభుత్వానికి మొట్టికాయ వేసినట్టే అయిందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇక మీదటైనా సరే ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా, ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు చేయకుండా